హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇదంతా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. మరి శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తూనే ఉంటాం. మరి అమ్మవారికి నచ్చిన ఈ కొబ్బరి పాయసం కానీ నైవేద్యంగా పెట్టారంటే చాలా బాగుంటుంది. సో మరి ఇలా కొబ్బరి కాల్చి చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో ముందుగా స్టవ్ మీద కొబ్బరి అయితే వేడి చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన పాలు పెట్టి మనం తీసుకునే సేమియా ఒక్క కప్ అయితే 3 కప్పుల పాలు తీసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలి. అలా పక్కన మరుగుతూ ఉంటే వేరే బాణలీలో 1 స్పూను లేదా 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. సో ఈ నెయ్యిలో కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు 1 గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు, ఆ తర్వాత కిస్మిస్ 1 గుప్పెడు వేసి చక్కగా వేయించేసుకోండి. సో మంచిగా వేయించేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే మాడిపోకూడదు కాబట్టి. ఇలా చక్కగా నెయ్యిలో ఈ జీడిపప్పు వేగుతుంటే సూపర్ స్మెల్ అయితే వస్తుంది కదా. సో తీసి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు సేమియా అయితే వేసేయండి. సో నేను చెప్పాను కదా, 1 కప్పుకి 2.5 కప్పులు పాలు కానీ ఉండాల్సిందే. సో ఎందుకంటే సేమియా వేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి పాలు ఎక్కువగా ఉండాలి, సేమియా చాలా తక్కువ ఉండాలి. ఆ తర్వాత మరిగిన పాలల్లో ఈ సగ్గుబియ్యం 1 గుప్పెడైతే ముందే నానబెట్టుకోవాలి. అలా నానిన సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసి ఉడికించేయండి. ఈలోపు మనం వేడి చేస్తే ఇలా కొబ్బరి చిప్ప నుంచి ఎంత కష్టపడకుండానే కొబ్బరి అంతా వేరైపోతుంది. తర్వాత పైన తొక్కు అయితే చెక్కేసుకోండి. కొంతమంది చెక్కకపోయినా సరే తింటారు. ఇదైతే ఎండు కొబ్బరిలాగా ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? ఈసారి మీరు తప్పకుండా అయితే ట్రై చేసేయాలి. ఆ తర్వాత ఇలా కోరేసుకోండి. గ్రీటర్తో చేసినట్టయితే నేనైతే ఈ సైజుని వాడాను. మీరు చిన్న సైజు వాడచ్చు, లేదా ఇంకొంచెం పెద్దగా ముక్కలుగా అన్నా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఈ గ్రీటర్తో ఇలా చేసినట్లయితే కొంచెం సన్నగా తినడానికి బాగుంటుంది. సో నెయ్యిలో మనం సేమియా వేయించుకున్నాం కదా, ఆ వేయించుకునేటప్పుడే ఈ కొబ్బరిని కూడా ఒక్కసారి నేతిలో వేయించేసుకోండి. ఎంత బాగుంటుందో తెలుసా? స్మెల్ కూడా అద్దిరిపోతుంది. సో ఈ శ్రావణ శుక్రవారానికి మీరైతే తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అయిపోవాల్సిందే. మరి తర్వాత వేగిన తర్వాత పాలు యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 6 యాలక్కాయలు అయితే వేసేయండి. ఇలాచీని కొంచెం దంచుకొని వేసిన తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార సరిపోతుంది. సో పంచదార కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసేయండి. పంచదార కరిగి సేమియాకి పట్టి సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు కానీ ఉడికించామంటే చూసారా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దించేసుకోవాలి. పాలు కొంచెం తక్కువైనాయి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఆ తర్వాత గార్నిష్ చేయడం కోసం పిస్తా తీసుకున్నా నేను. పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ ఇట్లా వేసేసుకోవడమే. ఇదైతే మీషోలో తీసుకున్నాను, భలే చాప్ చేసేస్తుంది. మరి ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా? సో అమ్మవారికి కూడా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాయసాన్ని శ్రావణ శుక్రవారం లేదా ఈ శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే మీరు ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎప్పుడైనా మీకు చక్కగా ఒక స్వీట్ తినాలి అనుకుంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.